తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. అర్చకులు సాంప్రదాయబద్ధంగా హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాలక మండలి చైర్మన్ బత్తిని సుధాకర్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. दिव्यश्री समर्पयामि गन्धास्त्रगन्धादिवास्ताः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः मेदिन्येन दिव्यश्री चन्द्रं परिकल्पयामि परोमात्रया तनुवा वृद्धाननते महित्वमन्वस्नुवन्ति प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपान्तरं शुद्ध अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि मेदिन्ये नमः आराधना कैङ्कर्यसाफल्यसिद्ध्यर्थम् आर्धनारिकेपादिवास्ताः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यस्य रश्मिभिः मेदिन्येन महाधूपमाग्रापयामि परोमा రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నెల్లూరులో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో పోష్ యాక్ట్ 2013పై జరిగే వర్క్షాప్లో ఆమె పాల్గొన్నారు. చట్టం వచ్చి 13 ఏళ్లు గడుస్తున్నా అమలు జరగడం లేదని, దీనిపై అవగాహన లేకపోవడంతో బాధితులు ముందుకు రావడం లేదని, మహిళలు పనిచేసే ప్రాంతంలో సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే పని ప్రదేశంలో లైంగిక వేధింపుల మీద మేము డిస్ట్రిక్ట్ వైజ్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫీస్ హెచ్ఓడీస్తో అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్తో అంటే బ్యాంక్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వీళ్ళందరితో కూడా మీటింగ్స్ పెడుతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు రావటం జరిగింది. ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పాష్ యాక్ట్ అనేది 2013లో వచ్చింది, కానీ దాదాపు 13 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఎక్కడా కూడా దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏదైతే మా దగ్గరికి వస్తున్నాయో దాని మీద బేస్ చేసుకొని మాకు అర్థమైంది ఇది ఎక్కడా కూడా పాష్ యాక్ట్కి సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఫామ్ చేస్తున్నా కూడా ఏదో కలెక్టర్ అడుగుతారనో లేకపోతే విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అడుగుతారనో పేపర్లో అయితే ఫామ్ చేస్తున్నారు, కానీ అది ఎవరికైతే రీచ్ అవ్వాలంటే పనిచేసే చోట అయితే అక్కడ ఎంప్లాయీస్కి కానివ్వండి, లేకపోతే చదువుకునే చోట స్టూడెంట్స్కి కానివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఒక ఐసీసీ ఉందని తెలియకే అక్కడ జరుగుతున్న ఇష్యూస్ కొన్ని కూడా బయటికి రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఇంటర్నల్గా సాల్వ్ అవ్వకుండా బయటకు వచ్చి మీడియాలో కూడా ఇలా తెలుస్తుంది. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఆడవాళ్ళు పనిచేయటానికి కానీ చదువుకోవటానికి వచ్చినప్పుడు మనం సురక్షితమైన వాతావరణం కలిగించే బాధ్యత ఎవరైతే ఆ ఆఫీస్ హెడ్ కానీ కాలేజ్ హెడ్ కానీ ఉంటుందో వాళ్ళది. దాంట్లో భాగంగా వీళ్ళు పాష్ యాక్ట్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించి ఐసీసీస్ ఫామ్ చేయాలి. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అంటే టాప్ లీడర్షిప్ నుంచి కింద లెవెల్లో పనిచేసే వర్కర్ వరకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది జరగట్లేదు. అలాగే వీళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అడుగుతున్నా కానివ్వండి, విమెన్ అండ్ చైల్డ్ అడుగుతున్నా కానీ, లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా కానీ చాలామంది కంప్లై అవ్వట్లేదు. వాళ్ళ రిపోర్ట్స్ పంపించట్లేదు, లేకపోతే ఐసీసీలో మా ఈ మెంబర్స్ ఉన్నారని చెప్పట్లేదు. ఇవేమీ కూడా జరగట్లేదు. అలాగే వాళ్ళు 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మా దగ్గర ఉంటే కనుక మేము ఏం చేసాం అనే రిపోర్ట్ కూడా యాక్చువల్లీ పంపించాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి. అలాగే పాష్ డాష్ బోర్డ్లో కూడా పెట్టాలి, కానీ ఇవేమీ జరగట్లేదు.
సో చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఏదైతే షీ బాక్స్ తీసుకొచ్చింది ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పి, అలాగే సుప్రీంకోర్టు కూడా 10 సార్లు ప్రతిసారి కూడా చెప్తుంది పాష్ యాక్ట్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలని. యూజీసీ కూడా చెప్తుంది, కానీ ఎక్కడా కూడా రియాలిటీలో గ్రౌండ్ రియాలిటీలో జరగట్లేదు. సో దీన్ని మేము ఒక ఎజెండాగా తీసుకొని ఎస్పెషలీ అట్లీస్ట్ మేక్ ష్యూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అట్లీస్ట్ 95 to 100% కంప్లైంట్స్ రేట్ ఉండేటట్టుగా కూడా మేము ఈ సెషన్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డబ్ల్యూసీడీ కానివ్వండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిపి చేస్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు తెలిసేది ఏంటంటే కొంతమందికి అసలు పాష్ యాక్ట్ అంటే కూడా ఏంటో తెలియట్లేదు. సో హెరాస్మెంట్కి గురవుతున్న ఎవరికి చెప్పాలో తెలియదు, లేకపోతే ఈ వర్క్ ప్లేస్ మానేసి ఇంకో వర్క్ ప్లేస్కి వెళ్ళటం, ఎందుకంటే ఇక్కడ హెరాస్ చేస్తున్నారు కాబట్టి ఇంకో చోటుకి వెళ్ళటం, అక్కడ అయితే ఇలా ప్లేసులు మారుతున్నారు, లేకపోతే ఉద్యోగాలు కానీ చదువుకోవటం అన్నా మానేస్తున్నారు, కానీ వాళ్ళకి ఒక సొల్యూషన్ కూడా దొరకట్లేదు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మేము ఈ మీటింగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే చాలామంది ఐసీసీ మెంబర్స్కి కూడా ట్రైనింగ్ లేదు, అంటే ఒక కంప్లైంట్ వస్తే ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా ట్రైనింగ్ లేదు. కాబట్టి దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తూ ఈ విమెన్ కమిషన్ తరఫు నుంచి అలాగే డబ్ల్యూసీడీ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్తో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న యువ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సమావేశానికి తాను ముఖ్యమంత్రిగా కాకుండా ఆ యువ అధికారులకు ఒక పెద్దనగా వచ్చానని, యాంత్రికంగా కాకుండా పూర్తి భావోద్వేగ బంధంతో మాట్లాడానని ఆయన తెలియజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న యువ సోదర సోదరీమణులను కలవడం గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. జనంలో నుంచి వచ్చిన వనదేవతలుగా ఈరోజు గౌరవించబడుతున్నారు సమ్మక్క సారలమ్మ. అంటే ఆనాడు కాకతీయ సామ్రాజ్యం చక్రవర్తులు వాళ్ళ మీద చెలాయించాలనుకున్న ఆధిపత్యానికి ఎదురొడ్డి నిలబడ్డానికే ఈనాడు వాళ్ళు వనదేవతలై మనం ప్రత్యక్షంగా వాళ్ళని కొలుస్తున్నాం. అదే కాదు, 220 సంవత్సరాల సుదీర్ఘమైన పరిపాలన అందించిన నిజాం రాజులు, నిజాం ప్రభువుల మీద కూడా ఈ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయడం, తిరుగుబాటులో కీలక భూమిక పోషించిన ప్రాంతాల నుంచి మీరు పుట్టి పెరిగి ఈరోజు గ్రూప్ 1 అధికారులుగా మారడం, ఈ ప్రాంతం చేసిన సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి మీకు అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యం, ప్రజలకు స్వేచ్ఛ, ప్రజలు ఆశించిన సామాజిక న్యాయం, ప్రజలు కోరుకున్న సమాన అవకాశాల కోసమే పదే పదే ఈ ప్రాంత ప్రజలు కొట్లాడినరు, ఈ ప్రాంత ప్రజలు అసూలు బాసినరు, ఈ ప్రాంతంలో వేలాది మంది అమరవీరులుగా నిలబడ్డారు. అట్లాంటి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో అధికారులుగా మీరు ఆ ప్రజల యొక్క ఆకాంక్షలను దశాబ్దాల పాటు త్యాగాలు చేసి నేల కొరిగిన వీరుల స్ఫూర్తితోని ఈనాడు మీరు అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అందుకే యువమిత్రులైన అధికారులకు నా సూచన ఒక్కటే, సమ్మక్క సారలమ్మైనా, రామ్జీ గోండ్ కొమరం భీమ్ అయినా, చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య అయినా, ప్రజాస్వామ్యంలో రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఎవరినైనా స్ఫూర్తిని తీసుకోండి. రావి నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి భారతదేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా అత్యధిక ఓట్లు సాధించిన పార్లమెంట్ సభ్యుడిగా దేశ చరిత్ర పుటలలో ఘనకీర్తి సాధించిన బిడ్డ కూడా తెలంగాణ నుంచే. వారు ఈరోజున్న పార్లమెంట్ భవనాన్ని అత్యధిక మెజారిటీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి గారి చేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించేపించారు. ఇది చాలామందికి తెలియని సత్యం. అంత గొప్ప కార్యక్రమమే కాదు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈరోజు పేదవాళ్లను కూడా భూ యజమానులను చేసిన చట్టాలను తీసుకొచ్చిన బూరుగుల రామకృష్ణారావు గారు
పివి నరసింహారావు గారు కూడా ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం రాజమండ్రి ఘటనలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి. పరిశ్రమలు ఎంఎస్ఎంఈల ఏర్పాటుతో ఎస్సీ ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్న మంత్రి టీజీ భరత్. గత ప్రభుత్వం కంటే మిన్నగా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వెల్లడి. వైసీపీ లీగల్ టీం సభ్యులతో సమావేశమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తన ఇల్లు ఆఫీసుపై జరిగిన దాడి ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం. శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ. నియామకాలను అడ్డుకునేందుకు జరిగిన కుట్రలను ఛేదించామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం డీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.